విశాఖపట్నం నగరంలోని దుర్గానగర్ శివారులో దుర్గాలమ్మ సంబంధించిన అనేక కథలలో ఆ అమ్మవారు సర్పరూపంలో దర్శనమిస్తుంది. మొదట గ్రామస్తులు 4 నుంచి 6 గజాల పొడవున్న ఒక పెద్ద సర్పం ప్రత్యక్షమై వెంటనే అదృశ్యమవడాన్ని గమనించారు. ఆ సర్పం గ్రామంలో ఎవరికీ హాని చేసినట్లు తెలియరాలేదు. ఆ తర్వాత వారు ఆ సర్పం పుట్టలోంచి పొగ రావడం, దాని వెనుక మధురమైన సువాసన రావడం చూశారు. గ్రామాన్ని రక్షించడానికి దుర్గాలమ్మ సర్పరూపం ధరించిందని భావించిన భక్తులు ఈ దృగ్విషయాలను ఆమెకే ఆపాదించారు. దీంతో వారు ఆ సర్పపు పుట్టను పూజించడం ప్రారంభించారు. చివరికి ఒక గ్రామ పెద్ద దానిపై ఆలయాన్ని నిర్మించాడు. పక్కనే ఉన్న ఒక గదిలో 8 చేతులతో సింహాసనంపై ఆసీనుడైన అమ్మవారి చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడానికి ఒక బ్రాహ్మణ పురోహితుడిని నియమించారు. ఇతర ఆయుధాలు, వస్తువులతో పాటు అమ్మవారు తన అసలు రూపానికి అవశేషమైన ఒక సర్పంను పట్టుకుని ఉంటుంది. ఈ దేవత ఆరాధన మిశ్రమ పద్ధతిలో కొనసాగుతోంది.